అంబేద్కర్ గారిని కాంగ్రెస్ అనేక రకాలుగా గత 50-60 సంవత్సరాలుగా అవమానిస్తూ వచ్చింది. ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు వారు ప్రవచించారో సర్వమత సమానత్వం, సర్వ వ్యక్తులు కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమాన ఫలాలు అందాలని చెప్పి వెనకబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఆర్థికంగానే కాదు సామాజికంగా రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలని వారు ఏదైతే ఆశించారో దానికి భిన్నంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరినీ కూడా వంచిస్తూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఆఖరికి వారు చనిపోయినటువంటి సందర్భంలో కూడా వారు అంత్యక్రియలు ఢిల్లీ నగరంలో జరగనివ్వకుండా చేసి ముంబై నగరానికి వారి యొక్క పార్థివ దేహాన్ని పంపించేసినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలుసు. అయితే తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వారికి కనీసం అంబేద్కర్ గారికి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భారత రత్న ఇవ్వడానికి నిరాకరించి వారి ఫోటోను కూడా పార్లమెంట్లో పెట్టడానికి నిరాకరించినటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి యొక్క మద్దతుతోటి భారతీయ జనతా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1990లో థర్డ్ ఫ్రంట్ పేరుతోటి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా తదనంతరం ఏదైతే అంబేద్కర్ గారు ఆశించారో అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచనలు ఉన్నాయో సర్వమత సమానత్వం, సర్వ మానవ సమానత్వం అని వారు ఏదైతే చెప్పారో భారతీయ జనతా పార్టీ స్ఫూర్తికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారి యొక్క తిరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే పంచతీర్థాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పంచతీర్థాలను కూడా అభివృద్ధి చేయటం, వారు మరణించినటువంటి ప్రాంతాన్ని, వారు చదువుకున్నటువంటి ప్రాంతాన్ని, వారు జన్మించినటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా వారు విద్యను అభ్యసించినటువంటి ప్రాంతాన్ని, బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి నాగపూర్ ప్రాంతాన్ని కూడా దీక్షాస్థలిగా చెప్పి నరేంద్ర మోదీ గారు మొన్న జరిగినటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు 125వ జయంతిని అదే నాగపూర్లో ఉన్నటువంటి దీక్షాస్థల్లో ఎక్కడైతే బౌద్ధ మతాన్ని స్వీకరించారో అదే ప్రాంతం నుంచి కూడా వారు అనేక సందేశాలు ఇవ్వడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల్ని, బడుగు బలహీన వర్గాల్ని శాశ్వతంగా అదే స్థానంలో ఉంచేటటువంటి ప్రయత్నం చేసిందో దానికి భిన్నంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాండప్ ఇండియా పేరుతోటి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాండప్ ఇండియా పేరుతోటి బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చేటువంటి దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి జన్ధన్ యోజన కానివ్వండి, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానివ్వండి, అదేవిధంగా స్వామిత్ర కానివ్వండి, ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలను కూడా రాజ్యాంగం ప్రకారంగా 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఇది అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి నిజమైనటువంటి సమానత్వంగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే గతంలో చేసినటువంటి తప్పులు ఉన్నాయో రాజ్యాంగ పరంగా 102వ అధికరణ ప్రకారంగా ఆర్టికల్ 102 దాన్ని సరిచేస్తూ మరొక 30 సంవత్సరాల పాటు మనకున్నటువంటి రాజ్యాధికారిని, దళితుల యొక్క రాజ్యాధికారిని 30 సంవత్సరాల పాటు పెంచినటువంటి పరిస్థితి. 104వ అధికరణ ఏదైతే ఉందో నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత 104వ అధికరణని సరిచేస్తూ మహిళలందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత. 106 రాజ్యాంగ ఆర్టికల్ 106 ఏదైతే ఉందో దాన్ని సవరణ చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి మరొక 30 సంవత్సరాల పాటు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏదైతే అంబేద్కర్ ఆశయ సాధన ఉందో నిజమైనటువంటి ఆశయ సాధన సిద్ధించే పార్టీ భారతీయ జనతా పార్టీ, నిజమైన మిత్రత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే ఉనికి లేకుండా చేసేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి చేపట్టిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పార్టీగా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన మిత్రులతో కలిసి వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా తెలుగుదేశం కూడా ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దళితులందరూ కూడా జరుగుతుంది అంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ
మరొకసారి మనం వారి ఆశయాలను ముందుకు కొనసాగించే దిశగా 134వ జయంతి సందర్భంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం, 125 జయంతి సందర్భంగా సుమారుగా 120 దేశాల్లో అంబేద్కర్ జయంతిని జరిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఏదైతే లండన్లో అంబేద్కర్ చదువుకున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి ఆ ప్రాంతాన్ని కొని దాన్ని కూడా కార్యస్థలుగా నిర్మించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. భారత జాతి ముద్దుబిడ్డ, భారతదేశం గర్వించదగిన మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, జిల్లా ప్రజానికి శుభాకాంక్షలు. వారి ఆలోచనల్ని, వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క రాజ్యాంగాన్ని అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, అదే సందర్భంగా వర్గీకరణ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వర్గీకరణ అనేది అంబేద్కర్ ఆలోచన విధానంలో ముఖ్యమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ, వర్గీకరణ అంబేద్కర్కి నివాళి, వర్గీకరణ అనేది అంబేద్కర్ గారికి నివాళిగా భావించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.